విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లోని 3వ ఏసీ బోగిలో అగ్ని కీలకలు ఎగిసిపడ్డాయి. ఇక వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు మంటలను ఆర్పేశారు. మంటలు మాత్రం దావానలంతా ఉవ్వెత్తున వ్యాపించాయి. ఇక రైలులో ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఉదయం 6 గంటలకు కోర్పా నుంచి విశాఖకు రైలు వచ్చింది. 4వ ప్లాట్ఫామ్పై రైలుని నిలిపివేయక తొలుత ఏసీ B7 బోగిలో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి B6, M1 కోచ్లకు వ్యాపించాయి. మంటల్లో B6, B7 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాలిపోయిన బోగీలను రైలు నుంచి విడతీసి లోకల్ షెడ్కు తరలించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. మంటలకు ఏసీ బోగీల్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ట్రైన్ ప్రమాదంతో విశాఖ నుంచి కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం కనిపిస్తుంది. కొంతమేర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడొచ్చు. సహాయక చర్యల నేపథ్యంలో లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రైల్లో మంటలతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో హడలిపోయి అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదం 4 బోగిలో జరిగింది. ప్రమాదం ఎప్పుడైనా ఆకస్మికంగానే జరుగుతుంది. ఈరోజు పొద్దున 7:30 గంటలకు జరిగింది. 4 బోగీస్ కానీ ప్రాణ నష్టం లేదు, ఎవరికి గాయాలు తగలలేదు. అప్పుడు బోగీస్ ఖాళీగా ఉండేవి. ఇప్పుడు మంట పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఎందుకు జరిగింది, షార్ట్ సర్క్యూటా కాదా, ఆ కారణం తెలుసుకోవడానికి ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు వస్తున్నారండి. ఇక్కడ వైజాగ్లో రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుండి నిపుణులు వస్తున్నారండి. మేము మా వైజాగ్ సిటీ పోలీస్ నుండి క్లూస్ టీమ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా పంపిస్తున్నాం. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించి ఎందుకు జరిగింది మనం క్లియర్గా చెప్పగలం. సార్ మాకైతే అరౌండ్